హాయ్! ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ టైం దగ్గర పడిపోతుంది గదా! ప్రభుత్వం విడుదల చేసిన ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్ చూడగానే కొంచెం టెన్షనొచ్చిందా? అస్సలు కంగారు పడొద్దు. ఈరోజు మనం ఈ ప్లాన్ను సింపుల్గా బ్రేక్డౌన్ చేసి, ఇది మన సక్సెస్కి ఎలా హెల్ప్ అవుతుందో చూసేద్దాం. పరీక్షలకు కరెక్ట్గా 100 రోజులుందంటే చాలు, గుండెల్లో ఏదో తెలియని దడ మొదలవడం చాలా కామన్. సిలబస్ ఏమో కొండలా కనిపిస్తుంది, టైం ఏమో చాలా తక్కువగా అనిపిస్తుంది. కరెక్టేనా? సరిగ్గా ఈ కన్ఫ్యూజన్ నుంచే మనల్ని బయటపడేయడానికే ఈ ప్లాన్ ఉంది. దీన్ని ఎలా వాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ 100 రోజుల ప్లాన్ను ఏదో కఠినమైన రూల్ బుక్లా చూడొద్దు. ఇది మన గమ్యానికి దారి చూపే ఒక పక్కా గూగుల్ మ్యాప్ లాంటిది. ఎప్పుడైనా దారి తప్పినట్టు అనిపించిందా? వెంటనే ఇది మనల్ని కరెక్ట్ రూట్లోకి తీసుకొస్తుంది. సరే, మరి మన ప్రయాణం ఎలా ఉండబోతోందో ఒక్కసారి చూద్దామా? ముందుగా ఒక రోజులో ఏం చేయాలో చూస్తాం. తర్వాత వారానికి ఎలా ప్లాన్ చేసుకోవాలో, మధ్యలో వచ్చే ముఖ్యమైన ఎగ్జామ్స్ ఏంటో, ఫైనల్గా ఆ గ్రాండ్ టెస్ట్ల కౌంట్డౌన్ ఎలా ఉంటుందో చూసి మన విజయానికి కావలసిన టిప్స్తో ముగిద్దాం. రైట్, ముందుగా మనం ఒక రోజుని ఎలా పర్ఫెక్ట్గా వాడుకోవాలో చూద్దాం. ఈ ప్లాన్ ప్రకారం మన డైలీ రొటీన్ ఎలా ఉండబోతోందో కొంచెం డీప్గా అనలైజ్ చేద్దాం. చూశారుగా, రోజుని ఎంత క్లియర్గా డివైడ్ చేశారో. పొద్దున్నే రెమెడియల్ సెషన్తో డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 2 పెద్ద స్టడీ సెషన్స్లో కొత్త టాపిక్స్ నేర్చుకోవాలి. ఇక సాయంత్రం డైలీ టెస్ట్తో ఆ రోజు నేర్చుకున్నది ఎంతవరకు గుర్తుంది అని చెక్ చేసుకోవచ్చు. అంటే లెర్నింగ్, ప్రాక్టీస్, టెస్టింగ్. ఈ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటే విషయాలు మైండ్లో బాగా రిజిస్టర్ అవుతాయి. చాలా సిస్టమాటిక్గా ఉంది గదూ! ఈ డైలీ రొటీన్ వెనుకున్న అసలు సీక్రెట్ ఇదే. ఒక్కరోజే అన్నీ చదివేయాలని కాకుండా ప్రతిరోజూ కొంచెం కొంచెంగా కన్సిస్టెంట్గా చదువుకుంటూ వెళ్తే అదే చివరికి పెద్ద సక్సెస్గా మారుతుంది. గుర్తుంచుకోండి, ఇంటెన్సిటీ కంటే కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. ఓకే, డైలీ షెడ్యూల్ సంగతి చూశాం. ఇప్పుడు కొంచెం జూమౌట్ చేసి బిగ్ పిక్చర్ చూద్దాం. అంటే ఈ మొత్తం 100 రోజుల ప్రయాణంలో మనకు ఎదురయ్యే మేజర్ ఈవెంట్స్ ఏంటో చూద్దాం. ఈ 100 రోజుల జర్నీ ఒక మ్యారథాన్ లాంటిది. డిసెంబర్లో FA3 ఎగ్జామ్స్తో వార్మప్ స్టార్ట్ చేస్తాం. జనవరిలో సంక్రాంతికొక చిన్న బ్రేక్ తీసుకుని రీఛార్జ్ అవుతాం. మళ్ళీ ఫిబ్రవరిలో ప్రీ ఫైనల్స్తో మనల్ని మనం టెస్ట్ చేసుకుని, ఫైనల్గా మార్చిలో అసలైన రేస్, అదే గ్రాండ్ టెస్ట్లకు రెడీ అవుతాం. చూశారా, ప్రతి నెలకు ఒక క్లియర్ టార్గెట్ సెట్ చేశారు. ఈ FA3 పరీక్షలను కేవలం మార్కుల కోసం చూడొద్దు. ఇది మన ప్రిపరేషన్కి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిది. మనం ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నామో తెలుసుకోవడానికి ఇదొక గోల్డెన్ ఛాన్స్. ఇక్కడ తెలిసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి మనకి ఇంకా బోలెడంత టైం ఉంటుంది. ఇక ఫిబ్రవరిలో వచ్చే ప్రీ ఫైనల్స్, ఇవి పబ్లిక్ ఎగ్జామ్స్కి ఒక ఫుల్ డ్రెస్ రిహర్సల్ అన్నమాట. ఎగ్జామ్ హాల్ అట్మాస్ఫియర్, టైం మేనేజ్మెంట్ ప్రెషర్, వీటన్నిటికీ అలవాటు పడటానికి ఇవి సూపర్బ్గా హెల్ప్ అవుతాయి. రోజులాగే వారం కూడా ఒకేలా ఉండదు గదా. ఈ ప్లాన్లో ప్రతి వారానికి ఒక స్పెషల్ రిథమ్ ఉంది. ఆ రిథమ్ ఏంటి, దాని వెనుకున్న స్ట్రాటజీ ఏంటి, ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనించాల్సిన మెయిన్ పాయింట్, వీక్ డేస్కి సాటర్డేకి మధ్య ఉన్న డిఫరెన్స్. వారమంతా కొత్త విషయాలు నేర్చుకుంటే శనివారం మాత్రం ఆ నేర్చుకున్నదంతా రివైజ్ చేయడానికి, డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి కేటాయించారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేర్చుకున్నది మర్చిపోకుండా ఉండటానికి ఈ రివిజన్ చాలా అవసరం. సో మొత్తంగా చూస్తే మనకు 3 రకాల రోజులున్నాయన్నమాట. మండే టు ఫ్రైడే కొత్తవి నేర్చుకుంటాం, సాటర్డే రివిజన్ చేస్తాం, ఇక సండే అది కంప్లీట్గా మన సమయం. సెల్ఫ్ స్టడీ ద్వారా మన వీక్ ఏరియాలపై ఫోకస్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ డే. చూసారా, లెర్నింగ్, రివిజన్, సెల్ఫ్ స్టడీ, ఈ మూడింటి మధ్య బ్యాలెన్స్ ఉండటమే ఈ ప్లాన్ యొక్క స్ట్రెంగ్త్. రైట్, ఇక మనం ఈ 100 రోజుల ప్లాన్కి క్లైమాక్స్కి వచ్చేశాం. అదే ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్. ఈ చార్ట్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎగ్జామ్స్ ఇంటెన్సిటీ ఎలా స్టెప్ బై స్టెప్ పెరుగుతోందో. FA3 అనేది జస్ట్ ఒక స్టార్టింగ్ చెక్, ప్రీ ఫైనల్స్ ఒక రిహర్సల్, ఇక గ్రాండ్ టెస్ట్లు ఫైనల్ పర్ఫార్మెన్స్. ఇలా నెమ్మదిగా ఇంటెన్సిటీ పెంచడం వల్ల స్టూడెంట్స్ మీద ఒకేసారి ప్రెషర్ పడకుండా ఉంటుంది. ఓకే, మనం ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం. ఈ 100 రోజుల కష్టం, పట్టుదల, డెడికేషన్ అన్నింటికీ రిజల్ట్ ఈ గ్రాండ్ టెస్ట్లలోనే కనిపించాలి. ఇది మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన టైం. ఇదిగోండి, ఇదే మన ఫైనల్ షెడ్యూల్. మార్చి 2న తెలుగుతో మొదలై మార్చి 11న సోషల్తో ఎండ్ అవుతుంది. ఇక్కడొక విషయం గమనించండి, మ్యాథ్స్ తర్వాత ఫిజిక్స్కి 3 రోజులు గ్యాప్ ఉంది. ఈ గ్యాప్స్ని రివిజన్ కోసం చాలా స్మార్ట్గా వాడుకోవాలి. ప్రతి ఎగ్జామ్ తర్వాత సరైన రెస్ట్, రివిజన్కి టైం ఉండేలా ఈ షెడ్యూల్ని డిజైన్ చేశారు. సరే, చివరిగా
ఈ ప్లాన్ నుంచి మనం మ్యాక్సిమం బెనిఫిట్ ఎలా పొందాలి, దీన్ని మన సక్సెస్కి ఎలా మలుచుకోవాలి చూద్దాం. సో మనం గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్, ప్రతిరోజు ఈ డైలీ స్ట్రక్చర్ని నమ్మండి, ఫాలో అవ్వండి. నెక్స్ట్, ఎగ్జామ్స్ మార్క్స్ చూసి డీమోటివేట్ అవ్వకుండా వాటిని మన ప్రోగ్రెస్ని ట్రాక్ చేయడానికి వాడుకోండి. వీకెండ్స్ని రివిజన్కి, కొంచెం రిలాక్స్ అవ్వడానికి కేటాయించండి. అన్నింటికన్నా ముఖ్యం, ఇది జస్ట్ ఒక గైడ్. మన బలాలు బలహీనతలకు తగ్గట్టు ఇందులో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి కూడా. ఈ ప్లాన్ చూసి అమ్మో అని భయపడాల్సిన పనే లేదు. అసలు సీక్రెట్ ఏంటంటే జస్ట్ స్టార్ట్ చేయడం. ఈ రోజు నుంచి మొదలుపెట్టండి. చిన్న చిన్న అడుగులే మనల్ని పెద్ద గమ్యానికి తీసుకెళ్తాయి. చివరిగా ఒకటే మాట, ఈ ప్లాన్ ఒక మ్యాప్. అది దారి మాత్రమే చూపిస్తుంది, కాని ఆ దారిలో నడవాల్సింది మనమే. మన హార్డ్ వర్క్, మన పట్టుదలతో ఈ మ్యాప్ని ఉపయోగించి మన సక్సెస్ స్టోరీని మనమే రాసుకోవాలి. మీరందరూ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.